బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. గత 2-3 రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో హై డ్రామా నడుస్తూనే ఉంది. ఒక ఘటన తర్వాత మరొకటి దాడి చేశారని కంప్లైంట్లు ఇచ్చుకోవడము, పరస్పరము ఇలా 2-3 రోజుల నుంచి నడుస్తూనే ఉంది. దుబాయ్ నుంచి మంచు విష్ణు కూడా వచ్చారు. చాలా సింపుల్ గా పరిస్థితి లైట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఏం లేదు, అందరి ఇళ్లలో ఉండేవే అని చెప్పారు. బట్ పరిస్థితి మాత్రం చేయి దాటినట్టుగానే కనిపిస్తోంది. రంజిత్ గాయపడ్డారు. ప్రస్తుతం రంజిత్ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. మా ప్రతినిధి నూర్ జాయిన్ అయ్యారు అక్కడ ఉన్న పరిస్థితి వివరించడానికి. నూర్, మీరు ఎంతసేపటి క్రితం వెళ్లారు? అక్కడ ఏం జరుగుతోంది? మన రంజిత్ పరిస్థితి ఎలా ఉంది? లోపలికి వెళ్ళగలిగారా మీరు? లోపల ఏం జరుగుతోంది? మనోజ్ ఇంతకుముందు మాట్లాడింది మనం విన్నాము. కొడుతున్నారు, నన్ను నా కూతుర్ని చూడనివ్వట్లేదు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? కుటుంబ సమస్య రోడ్డు పడిన తర్వాత ఏకంగా మనోజ్ వచ్చి వాళ్ళ కూతురు తీసుకోవడానికి కొద్దిసేపు క్రితమే ఇంటికి వచ్చారు. ఇక్కడ చాలాసేపు వరకు ఏకంగా మనోజ్ గేటు దగ్గర ఉండి నా కూతురు లోపల ఉండి నన్ను లోపల పంపించిన అనేసి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ లోపల నుంచి వచ్చిన సిబ్బంది ఏమాత్రం గేట్ తెరవలేదు. కానీ ఏకంగా మనోజ్ టోటల్గా గేట్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. కానీ దీంట్లో ఉన్న షీట్ని పగలగొట్టి మనోజ్ అయితే ప్రస్తుతం లోపలికి వెళ్ళారు. చాలా పెద్ద ఎత్తున అక్కడ కేకలు వస్తున్నాయి. అంటే లోపల ఏదైనా గొడవ జరుగుతుందా, లేదంటే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం కోసం మోహన్ బాబు ప్రయత్నాలు ఇస్తున్నారా అనేది కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది వరకు ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం దృశ్యాల్లో ఏకంగా మనోజ్ ఈ గ్లాసెస్ ఏకంగా పగలగొట్టి లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఎప్పుడైతే గ్లాసెస్ పగలగొట్టి లోపలిపై వెళ్ళే ప్రయత్నం చేశారో అప్పుడే మోహన్ బాబు బయటకు వచ్చిన తర్వాత ఏకంగా టీవీ9 లోగో తీసుకొని ఏకంగా ఇక్కడ మీడియా ప్రతినిధి రంజిత్తో పాటు ఇతర వ్యక్తులపైన కూడా దాడి చేసిన పరిస్థితి. ఈ సమాచారం అందుకున్న పోలీసు అధికారులు కూడా చాలా వేగంగా అక్కడ చాలా హై సెక్యూరిటీ పెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ గేటు రెండు వైపుల నుంచి కూడా పోలీసు అధికారులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ఏ క్షణమైనా మోహన్ బాబు ఏం చేస్తాడనేది కూడా ఇక్కడ అర్థం కావట్లేదు. కానీ మనం చూస్తున్నాం టీవీ9 ప్రతినిధి పైన దాడి జరిగిన తర్వాత ఏకంగా రాచకొండ పోలీసు యంత్రాంగం పూర్తిగా మోహన్ బాబు ఇల్లుకి చుట్టుముట్టిందని చెప్పుకోవచ్చు. మరోవైపు మోహన్ బాబు బౌన్సర్లతో పాటు మంచు మనోజ్ బౌన్సర్లు కూడా రంగంలో దిగారు. కానీ మోహన్ బాబు లోపలికి వెళ్ళే సమయంలోనే ఈ దాడి చేశారు. 2 రోజుల నుంచి మోహన్ బాబు అత్యంత తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా గుర్తింపు ఉన్న వ్యక్తి. కానీ ఎందుకు దాడి చేశారు, ఎందువలసిన దాడి చేశారు, 2 రోజుల నుంచి అనేక సందర్భాల్లో కూడా వివరణ కోరే ప్రయత్నాలు అయితే చేశాం. కానీ మోహన్ బాబు ఒక్కసారిగా దాడి చేయడంతో అనేక మంది ఇక్కడ గాయపడ్డారు. కానీ లోపలైతే ప్రస్తుతం మనోజ్ అయితే లోపల ఉన్నారు. తండ్రితో ఏం మాట్లాడుతున్నారు, ఈ సమస్య పరిష్కార దిశగా మాట్లాడుతున్నారా, లేక మరోవైపు అక్కడ దాడి జరుగుతుందా అనేది ప్రస్తుతం మోహన్ బాబు వచ్చి స్వయంగా చెప్పే అవకాశం వరకు వెయిట్ చేయాలి. కానీ ప్రస్తుతం అయితే మనోజ్ అయితే ఇంటి లోపల వెళ్ళారు. నా కూతుర్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్తాననేది కూడా మనోజ్ అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకు అసలు మనోజ్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు నూర్? కుటుంబ సభ్యుల్లో ఉన్న సమస్య 4 గోడల మధ్య పరిష్కరించుకున్న మోహన్ బాబు ఏకంగా చాలామంది సమస్యలను పరిష్కరించాను, దేశవ్యాప్తంగా అనేక మంది సమస్యలు పరిష్కరించాలని చెప్పుకుంటే మోహన్ బాబు తన ఇంటి సమస్య రోడ్డు పైన దాకా తీసుకొచ్చారు. ఏకంగా వివరణ కూడా ప్రయత్నం చేసినప్పుడే మోహన్ బాబు దాడి చేశారు. కానీ 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ మొత్తం ఎపిసోడ్కి ముగింపు దిశగా మోహన్ బాబు అడుగులు వేస్తున్నారా, లేకపోతే ఏకంగా దీనికి రచ్చ చేస్తున్నారని మనకు అర్థం కావట్లేదు. ఏకంగా ఎప్పుడైతే మనోజ్ గేట్ని కూల్చివేసే ప్రయత్నం చేశారో అప్పుడే గట్టిగా తాళ్లతో కట్టి ఏకంగా దాడి చేసిన తర్వాత మోహన్ బాబు లోపలికి వెళ్ళిపోయారు. మనోజ్ కూడా లోపలనే ఉన్నారు. నా కూతుర్ని తీసుకెళ్తాను, నా కూతురికి ప్రాణహాని ఉందనేది కూడా మనోజ్ పలు సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా గేటు లాకేసి తాళ్లతో కట్టి ఏకంగా మోహన్ బాబు మనోజ్ లోపల మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ప్రస్తుతం అయితే మనోజ్ ఏదైతే వాళ్ళ కూతురు కోసం చేసిన ప్రయత్నాలే ఈ మొత్తం షీట్ని ఆయన కూల్చే ప్రయత్నం చేశారు. షీట్స్ ఎప్పుడైతే ఈ గేట్ని కూల్చే ప్రయత్నం చేశారో అప్పుడే మోహన్ బాబు లోపల నుంచి తన అనుచరులతో వచ్చి దాడి చేసే ప్రయత్నాలు చేసిన పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే కూతుర్ని మనోజ్ తీసుకున్నారు. తండ్రి మోహన్ బాబుతో లోపల చర్చిస్తున్నారని కూడా మనోజ్ అయితే వర్గులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. రైట్ నూర్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.